హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అదే ఈరోజు ఒక కొత్త వీడియో టాపిక్ తీసుకొని వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కంపెనీలలో మనము ఇది యూజ్ చేసేదేనిది. అదే మన ఏదైనా ఏదో ప్లాంట్లు ఇప్పిన తర్వాత అనమాట ఏనికైనా బల్లికి లాగిన కూడా ఏదైనా మామూలు చేయడానికి ఈ సీలింగ్ రోప్ అంది అనమాట చాలా అవసరం పడుతుంటుంది మనకి కంపెనీలలో. అన్ని కంపెనీలు పడుతుంటాయి. అయితే ఈరోజు ఏంటంటే ఈ వీడియో తీసుకొని వచ్చేది ఇది పుల్లు వీడియో చేసినాను. ఇది ఎలాగా చేస్తారు ఎలాగా లేదు దీన్ని తయారు చేసే విధానం ఎలాగా ఈ వీడియో ఒకటి అనమాట నేను షూట్ చేశాను. షూట్ చేసుకొని ఇప్పుడు తీసుకొని వచ్చాను. మొత్తం చూడండి, బాగుంటుంది ఇది. ఎందుకంటే ఇది మెయిన్ ఇది తయారు చేయడం కాదు, ఇదేంటంటే దాన్ని ముడేస్తారు కదా, దాన్ని ముడి ఎలాగ వేస్తారు ఏంటి అది చాలా మనిషి కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారిగా ఎప్పుడైనా ఈ సీలింగ్ రోప్ చేసేటప్పటికి ఈ ముడి విధానం కానీ తెలిసిందనుకో మనము ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగే మన కంపెనీలలో ఇంకా రోపులు చాలా ఉంటాయి, ఏ ప్లాంట్వేనా పాతవి తర్వాత ఇవి ఉంటాయి కదా, దాంతోపాటు మనము సొంతగా రోపులు చేసుకోవచ్చు. అయితే రోపులు చేసుకుంటే మనకి వేరే విధానం కూడా చేసుకుని ఉంటాము. డీ సైకిల్ ఉంటాయి కదా చిన్నవి క్లాంపులు, అవి ఒక 2-3 వేసి తర్వాత చేసుకుంటాం. ఇది చూడు ఎలాగా ఇదేంటంటే మొత్తం అనమాట అది ఉన్నాయి కదా విడిగా చేసి మళ్ళీ తర్వాత అల్లడము. ఇది విధానం బాగుంటుంది. మాకు ఇక్కడ అవసరం పడే ఒక 4 రోపులు 10 మీటర్లు మాకు అవసరం పడ్డాయి. అయితే ఈ ఆపరేటర్లే చేస్తున్నారు. అదే మిషన్ ఆపరేటర్ అంటే ఇది మన మ్యాట్ ఆపరేటర్ ఒకడు, తర్వాత ఆ గ్యాంట్రీ ఆపరేటర్ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే విధానం అనమాట ఒకసారి చూడండి, బాగుంది ఇది. ఎప్పుడైనా ఈ వీడియో అంటే వీడియో మొత్తం చూసినాక తెలుస్తుంది ఎలా చేస్తున్నారో ఏంటి అనుకుని. చూడండి ఒకసారి, చూసినాక అనమాట బాగుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనండి. అక్కడ మరి రాదు రాదే రాదు అది దగ్గర చుట్టూరు తిరుగుతుంటాను. అది పెడతాను అక్కడే 100 అయ్యా ఇది ఎందులో వెళ్తే అలానేదా ఇప్పుడు ఆ 2 చుట్ట చూడు పొడవు నీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవ ఏదైనా అలాగా వచ్చింది. ఇది బాగుంది, ఇది బాగుంది. ఎలాగా అదే అదే ఆంధ్రాలు తీసి మళ్ళీ దీనికి బలం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు దీనికి బలం ఎక్కడ దొరుకుతుందండి? అది టన్నులో 15 టన్నులు పెట్టేస్తావు పోయింది. ఇంట్లాగా ఉండాయి తీయ చూడు రోప్ 3 అది అది నేను మొట్ట నువ్వే మొడతా ఒకసారి సిగ్నల్ ఇస్తే లేకపోతే జారిపోతుంది. అదే అక్కడ ఒక్కడే వేయాల చెప్తాను నువ్వు వెళ్ళి విజయవాడలో రోజుకి అనమాట 10-15 అమ్మే వెళ్ళేతాలు 100 దగ్గరికి వెళ్ళేతాలు. అది ముందే అదే అది అందులాగా దాంట్లో దూరుతురా.
అది ట్యాంపర్ బలం లేదు సగలుగా అది ఒకటే బలమల్ల అనమాట వాళ్ళకి చేస్తే అలాగా అది ఇప్పుడు అలా చుట్టుకొని దీనికి చుట్టేస్తావు. అది రాదు అది ఏయ్, రాదా ఉన్నాను కదా. రాదా అందులో తీసాను అక్కడ కొట్టు Hari jadi orang mau gangnya lagi. కాలు పెట్టు లాగు. కూడా కొత్త హామర్తానే రాలేదా ఏదో తీసిన కొత్త కదా రాదా అలాగే అది ఉందా ఇలా ఉన్న తర్వాత ఇక అక్కడ మార్కింగ్ 2 తీసుకోవాలా. ఇవి ఇంకో రెండు విధాలుగా చేసేలాగా ఉంది ఇది తెలుసా. అలాగే ఫస్ట్ ఇంతకుముందు వీడియో చూశారు, అది వేరేలాగా చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొకటి చేశారు, అది వేరేది. అయితే ఇందాకలు చేసింది బాగుంది, అది అంటే ఫస్ట్ చేసింది కాదు, తర్వాత చేసింది బాగుంది అండి. ఆ 2 విధాలుగా చేసుకోవచ్చు. అదిగో చూడు, ఇది ఎంత పొడవ ఏంటి. ఇప్పుడైనా చేసేటప్పటికి అంతే మామూలు ఒక 2 కానీ 3 కానీ 4 కానీ చేశారనుకో, ఈ టేపు ఎంత పొడవు ఉందో ఆ టేపు కూడా అంత పొడవు పెట్టుకొని దానికి మార్క్ పెట్టుకొని తర్వాత అప్పుడు చేస్తేనే కరెక్ట్ వస్తుంది. 10 మీటర్లు చేయాలి అనుకున్నంతే 12 మీటర్లు కట్ చేయాలి. ఒక 2 మీటర్లు కానీ 2.5 కానీ కట్ చేయాలి. నీకు 10 మీటర్లు రోప్ చేయాలంటే 10 మీటర్ రోప్ చేస్తే రాదు అది ఏంటి. ఒక 2-3 మీటర్లు ఎక్కువ కట్ చేస్తేనే దానికి కరెక్ట్ అనమాట, నీకు కొల వస్తుంది ఎప్పుడైనా. మార్క్ చేస్తా చూడరా, మార్క్ చేసిన దాకా ఒప్పుకుంటుందా, మార్క్ చేసిన దాకా కాదు. దాకానేమో ఒప్పుకుంటున్నారు. చూశారుగా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత అనమాట నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాగా మరి ఎన్నో వీడియోలు అనమాట ఇంక పెడుతుంటాను. నాకు ఎంతవరకు టైం వస్తే అంతవరకు అనమాట నేను పెడుతుంటాను. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోలు వస్తాయి ఇటువంటివి, మన మోటార్ ఫీల్డ్ తాలూకు ఇంకా వీడియోలు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయడం మర్చిపోద్దండి.